నమస్తే సార్. హ్యాపీ మార్నింగ్. నిన్న రాత్రి జరిగిన సెక్షన్లో స్టోరీస్ టెల్లింగ్ ఏ విధంగా స్టోరీలు సార్ అయితే ఫ్లూయెంట్గా 1 అవర్ 40 మినిట్స్ ఫ్లోలో చెప్పుకుంటూ 1 మినిట్ కావచ్చు, 2 మినిట్స్ కావచ్చు, ఎన్నో స్టోరీలు అద్భుతంగా చెప్పిండు. ఒక్కొక్క స్టోరీ వింటుంటే ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే మనం ఆ స్టోరీలో ఆ పాత్రలో ఇమిడిపోతున్నట్టు ఉన్నది. అందుకోసమే నేను స్టోరీస్ టెల్లింగ్ అంటే మనం ఇంతకుముందు ఊళ్ళల్లో చెప్పే కథలు కానీ కానీ వినేం కానీ ఈ స్టోరీస్ టెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ దానికి ఎట్లా అద్భుతంగా ఉంటుంది. నువ్వు ఒక పబ్లిక్ స్పీకర్ కావాలంటే నీకు సందర్భ సహితంగా స్టోరీని అంటే 1 అవర్లో ఉంటే 3-4 స్టోరీలు చిన్న చిన్నవి చెప్తే పబ్లిక్ను ఆకట్టుకునే విధానాన్ని ఎంతో కూలంకషంగా కరెక్ట్గా చెప్పాడు. అంటే ఒక్కొక్క స్టోరీకి సంబంధించిన విషయాలను ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, సందర్భం ఏంది, ఏ స్టోరీ రైటర్లకు ఏ విధంగా వస్తుంది అనే విషయాలను ఎంతో అద్భుతంగా సారు క్లాస్ చెప్పాడు స్పీకర్ సారు. అదేవిధంగా మనకు అంటే మనము ఇప్పుడు స్టోరీస్ను చెప్పడం కథలు చెప్పడం కానీ చేయడం కానీ మన పిల్లలకి చేస్తే ఒక వినే పద్ధతి వాళ్ళకి అలవాటు అవుతుంది. అదేవిధంగా వినే పద్ధతి అలవాటు అయినప్పుడు ఏమవుతుందంటే అది చదువు మీద జ్ఞాస పెరుగుతుంది. స్టోరీ బుక్స్ చదివించడం వల్ల అంటే అందులో ఒక లెవెల్గా ఏమవుతుందో, ముందుకు వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే అభిలాష కలిగినప్పుడు వారికి స్టోరీల మీద అవగాహన పెరిగి పాఠ్యాంశాల మీద గిట్ట ఎక్కువ అవగాహన వస్తుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మనం చెప్పే విధానంలో స్టోరీ కాంటెంట్కు సంబంధించిందే చెప్పాలి. వేరే దాంట్లోకి వెళ్ళదు. కాంటెంట్కు సంబంధించిన సందర్భాన్ని బట్టి మనం స్టోరీలను సెలెక్ట్ చేస్తే స్టోరీ రూపంలో చెబితే అప్పుడు ఎంతో బాగుంటుంది అని సారు అంటే ఇంత ఫ్లోలో ఎన్ని స్టోరీలు చెప్పిండో అది అద్భుతంగా చెప్పిండు శ్రీకర్ సార్కు. మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇంపాక్ట్ టీం మొత్తానికి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.